ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనం కూడా చదువుదాం. నేడైనను రేపైనను అది ఒకానొక పట్టణమునకు వెళ్ళి 1 సంవత్సరము ఉండి ఏం చేయాలనుకుంటున్నాడట? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుమని రండని చెప్పుకొని వారులారా, రేపు ఏమి సంభవించును మీకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఏమనుకుంటున్నారు చాలామంది? ఏమనుకుంటున్నారు? ఇప్పుడు చదువుతున్న వాక్యం ఏంటి? ఒకానొక పట్టణమునకు రేపైనా నేడైనా వెళ్ళి ఒకానొక పట్టణమునకు వెళ్ళి 1 సంవత్సరం వ్యాపారం చేద్దామని వారు అనుకుంటూ ఉన్నారట. కానీ రేపేమి సంభవించునో అది నీకు తెలీదు. వ్యాపారం చేయాలనుకుంటున్నారు, వారు అభివృద్ధి పొందాలనుకుంటున్నారు, వారి పిల్లల కోసము సామర్థ్యాన్ని స్వాస్యాన్ని సంపాదించాలనుకుంటున్నారు, ధనం సంపాదించాలనుకుంటున్నారు. కానీ ఊరిలో ఉండి అనుకుంటున్నారు, ఆ పట్టణంకి వెళ్ళాలని అనుకుంటున్నారు. కానీ రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు. 14వ వచనం, తెలీదు, మీ జీవం ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయిన ఆవిరి వంటి వారే మనము ఉన్నాము. ఎంతమంది అనుకుంటున్నారు ఇలాగా? అయ్యో, ఇక్కడ అప్పులైపోయాం, ఇక్కడ బ్రతకటానికి జీవనోపాధి లేదు, ఇదిగో ఇక్కడ బ్రతకటానికి కూలీ లేదు, నాలీ లేదు, ఏమీ లేదు, పట్టణం వెళ్ళిపోదాం, అక్కడ మనకున్న సమస్య నుంచి మనం కష్టపడుదాం, మనం వ్యాపారం చేద్దాం, తల్లి నలుగురము కష్టపడి మనకున్న సమస్య నుంచి విడిపించుకొని, మనకున్న బంధకాల నుంచి విడిపించబడి, మనకున్న సమస్యల నుంచి విడిపించబడి అక్కడికి వెళ్ళి ధనము సంపాదించుదాం అని అనుకున్నవారు చాలామంది ఉన్నారు. కానీ రేపేమి సంభవించునో అది నీకు తెలియదు. నీ జీవం ఏపాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయినా ఆవిరి వంటి వారు మాట మనం, జరిగిపోతున్న నీడ వంటి వారు మంట మనం, చేద నుండి జారుటువంటి నీటి బిందువు వంటి వారు మంట మన బ్రతుకులు. అందుకు ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ధనవంతుడు చెబుతూ ఉన్నాడు. లోకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం కూడా చదువు. ఒక ధనవంతుడు చెబుతూ ఉన్నాడు, తనకున్న ధనమును బట్టి, తనకున్న ఐశ్వర్యమును బట్టి, తనకున్న ఆ యొక్క అధికారమును బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ ధనవంతుడు చెబుతూ ఉన్నాడు ఏమని? నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ధనము సమకూర్చబడి ఉన్నది, సుఖించుము. చూడండి, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఇప్పుడేం చేస్తూ ఉన్నారు ప్రజలు? వారికి ఉన్న ధనమును బట్టి ఏం చేస్తూ ఉన్నారంటే వారు తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, సుఖిస్తూ ఉన్నారు. తన ప్రాణముతో తన ధనవంతుడు చెప్పుకుంటూ ఉన్నాడు, నువ్వు సుఖించు, నువ్వు తిను, నువ్వు త్రాగు, సంతోషించు, సంతోషించి చెప్పుకుందామనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణముని నేనేం చేస్తూ ఉన్నాను? అడుగుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చూసారా, ధనవంతుడు తన ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నాడు, అనేక సంవత్సరములకు నేను ధనాన్ని సంపాదించాను, నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము. ఎంతమంది లేరు ఎలా చెప్పుకున్నారు?
చాలామంది ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణముని నేనేం చేస్తూ ఉన్నాను, అడుగుతూ ఉన్నాను. నీవు సంపాదించిన ధనము ఎవరి పాలవుతుందో నీకు అర్థం కాదురా. నీకున్న ధనాన్ని బట్టి నువ్వు మాట్లాడుతూ ఉన్నావేమో, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు మాట్లాడుతూ ఉన్నావేమో, నీకున్న బలమును బట్టి నువ్వు మాట్లాడుతూ ఉన్నావేమో, నీకున్న ఆ యొక్క ప్రజలను బట్టి నువ్వు మాట్లాడుతూ ఉన్నావేమో, నీకున్న అధికారమును బట్టి నువ్వు మాట్లాడుతూ ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతూ ఉన్నాను. రేపేం జరుగుతుందో తెలీదురా. అందుకు శ్రమ కలుగునప్పుడు, నీకు బాధ కలుగునప్పుడు, అంత్య దినములలో నీ దేవుడైన యెహోవా వైపు తిరిగిన ఎడలా, ఆయన మాట విని ఎడలా, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట వింటే, ఆయన ఈ అంత్య దినముల్లో ఆయన వైపు తిరిగితే, నీ దేవుడు ఎలాంటి వాడంటే కనికరమ గల దేవుడు. నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. దేవునికి స్తోత్రం. చూసావా, ఆయన వైపు నువ్వు తిరగాలి. అమ్మా వింటున్నావా తల్లి? ఆయన వైపు నువ్వు తిరగాలి. ఆయన మాటను వినాలి. ఆయన మాట వింటే నీ దేవుడు ఎలాంటి వాడంటే, ఒకటవది కనికరమ గలవాడట, రెండవది నిన్ను విడువడు, మూడవది నిన్ను నాశనము చేయుడు. నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన ఆయన మరిచిపోడట. అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతో చేసిన ఆ నిబంధనని ఆయన మరిచిపోడు. ఎప్పుడు అంటే నీ దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు, నీ దేవుని మాట నువ్వు విన్నప్పుడు, నీకు బాధ కలుగుతూ ఉంది, నీకు శ్రమ కలుగుతూ ఉంది, నీ దేవుని వైపు నువ్వు తిరగాలంతే. నీ దేవుని మాట నువ్వు వినాలి. వింటే నీ దేవుడు ఎలాంటి వాడంటే కనికరమ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, దినములు చెడ్డవి కనుక, వినండి, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగమును చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం. దేవుడు ఫస్ట్ వాక్యంలో ఏమన్నాడంటే, నా వైపు తిరగండి, రెండవది నా మాట వినండి, మిమ్మల్ని నేనేం చేస్తానంటే కనికరిస్తాను, మీ చెయ్యి ఎన్నడు నేను విడవను. ఇందులో దేవుడు ఏం చెప్తున్నాడంటే జాగ్రత్త చెబుతూ ఉన్నాడు. జాగ్రత్త. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగమును చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు జాగ్రత్త పడి మీరు వ్యర్థము కాదు. దేవుని సన్నిధిలో నీవు దేవుని కల్పించుతున్న అర్పణ వ్యర్థము కాదు. దేవుని సన్నిధిలో నువ్వు వచ్చి ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ నీవు ఆ దేవుని యాచన చేస్తూ ఉన్నది ఏది కూడా వ్యర్థము కానే కాదు. అందుకు
సమయమును పోలి ఒక దినములు ఎలా ఉన్నాయంటే చెడ్డవి. అందుకు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వేం చేయకూడదంటే వ్యర్థముగా నువ్వు వాడుకోకూడదు. అందుకు ఈ శ్రమలో నీకు బాధ కలుగుతూనే ఉంది. కానీ దేవుని వాక్యంలో మనుష్య కుమారుడు రాకడలో కూడా ఎటువంటి శ్రమ ఉందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుదాం. యోదయలో ఉన్నవారు కొండలకు పారిపోవలను, మిద్ది మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలను తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికును శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. దేవునికి స్తోత్రం. చూసారా? అయ్యో ఆ దినములలో, ఏ దినములలో? ఆ చివరి దినములలో, ఆ కడవరి దినములలో, అపాయకరమైన దినాల్లో, మనిషి కుమారుడు వచ్చిన దినములలో ఎలా ఉంటూ ఉందంటే మహాశ్రమ కలుగును. కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమైనను సంభవింపకుండవలనని ప్రార్థించండి. గర్భిణీ స్త్రీలకు పాలించే వారికి శ్రమ అంట. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుటకు. చూసారా? పొలములో ఉండేవాడట తన బట్టలు తీసుకుని పోవుటకు ఎక్కడికి రాకూడదు? ఇంటికి రాకూడదట. మిద్ది మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకు దిగకూడదట. గర్భిణీ స్త్రీలకి శ్రమ, పాలించు వారికి శ్రమ. అది చలికాలం అందైనను విశ్రాంతి దినమైనను సంభవింపకూడదు. ఆ శ్రమని మనం ఏం చేయాలంటే భూమి మీద ప్రార్థించండి అని మత్తయి చెబుతూ ఉన్నాడు. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగులేదు, ఇక ఎప్పుడును కూడా కలుగబోదు. దేవునికి స్తోత్రం. చూసారా? మనుష్య కుమారుడు రాకడ సమయంలో ఇటువంటి శ్రమలు కూడా కలుగుతాయి. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభువును అందుకుంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలు ఎలాంటి దినాలంటే శ్రమ దినముల్లో మనం ఉన్నాం. ఆ దినముల్లో ఉంటున్నా ప్రియ సహోదరులారా, ఆ దినాలన్నీ తలుచుకుంటూ నరుల కాలము యుద్ధ కాలము కాదా? నరుల కాలము ఇదిగో కూలివాని దినములంటూ కాదా అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నరులు దేనికి పిలువబడ్డారు అంటే భూమి మీద శ్రమ అనుభవాన్ని అనుభవించటానికి నరులు భూమి మీద పిలువబడ్డారు. వారు పుట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం కూడా చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం కూడా చూద్దాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. అది లోకంలో ఉన్నాము కనుక మనకి ఏం కలుగుతుందంటే శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం. చూసారా? లోకములో ఏం కలుగుతుందంటే శ్రమ కలుగుతుంది. ప్రభు ఏం చేశాడంట? లోకమును జయించాడు. కనుక మీరేం చేయాలంటే మీరు ధైర్యము తెచ్చుకోండి. శ్రమ కలుగుతుందని నువ్వు బాధపడద్దు. శ్రమ కలుగుతుందని నువ్వు కృంగిపోవద్దు. శ్రమ కలుగుతుందని దుఃఖపడద్దు. శ్రమ కలుగుతూ ఉందని నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని వేసారిపోచేసివద్దు. శ్రమ కలుగుతూ ఉందని ఒక ఆయన శ్రమ కలుగుతూ ఉందని అప్పులు చేశాడట. వినండి, అప్పు చేసి అయ్యో శ్రమ కలుగుతుంది,
అప్పుల వారు వచ్చి నా ఇంటికి పదే పది త్రొక్కుతూ అడుగుతూ ఉన్నారని ఆ ఇంటి గల యజమానుడు ఏం చేశాడంటే ఇంటి 2వ అంతస్తుకి ఎక్కాడట. 2వ అంతస్తుకి ఎక్కి ఇదిగో ఇక్కడి నుంచి దూకి నేను మరణం అయిపోతే నా అప్పుల సమస్య నుంచి ఏమైపోతే విడుదలైపోద్దని అనుకున్నాడట తన మనసులో. నువ్వు అనుకున్నట్టు, మనం అనుకున్నట్టు, నువ్వు అనుకున్నట్టు ఏది జరగనే జరగదు. ప్రాణం మీద ఆశ విసిగి అప్పుల సమస్యలో విసిగి వేసారిపోయి దుఃఖపడుతూ కన్నీరు కారుస్తున్న ఈ వ్యక్తి ఆ 2వ ఫ్లోర్ నుంచి కిందకు దుమికాడు. ఎందుకంటే చనిపోవటానికి మాత్రమే. దుమికిన మనిషి ప్రాణాలతో ఉన్నాడని ఏం చేశారంటే హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పు చేసిందంతా 10 లక్షలే. ఇప్పుడు ఈ మనిషిని బ్రతికించడానికి ఎంత అయిందట? మరొక 5 లక్షలు అయ్యిందట. ఇప్పుడు మొత్తం ఎంత అయింది? 10 5 15 అయ్యింది. నువ్వేమనుకున్నావు? అప్పుల సమస్యల వల్ల చనిపోతాను, ఇంకా నాకు ఈ సమస్యలు నాకు ఉండవు అని మానవ తలంపులతో తను ఏం చేశాడంటే ఆలోచన చేశాడు. తన ఆలోచన జరగలేదు. ఇప్పుడు ఏమైంది? 10 లక్షలకు బదులు తన బ్రతకడానికి ఇప్పుడు ఏమైందంటే మరొక 5 లక్షలు అయింది. అప్పు మళ్ళీ ఇప్పుడు ఎంత అయింది? మరొక 5 లక్షలు, 15 లక్షలు మళ్ళీ అప్పు అయింది. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు అనుకున్నట్టు, నేను అనుకున్నట్టు మన సమస్య నుంచి మనమే విడుదల కావాలి అని అనుకుంటే, అలా అనుకుంటే మన వలన ఏది కాదే కాదు. అందుకు ఆ మనుష్యుని మానవ జ్ఞానము తను ఏం చేసిందంటే చెరిపేసింది. మానవ జ్ఞానం ఏం చేసింది? తను చెరిపేసి ఇంకా 5 లక్షలు రెట్టింపు అప్పు అయింది. అందుకు నీకు ఎటువంటి శ్రమ ఉన్నా, నీకు ఎటువంటి బాధ కలుగుతూ ఉన్నా, ఎలాంటి మనుషులందరికీ లేని దుఃఖము ఒకవేళ ఉంటున్నా, ఏ కుటుంబంలో లేని ప్రతికూలమైన పరిస్థితి ఒకవేళ నీ కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా నీ దేవుని వైపు నువ్వు తిరుగు, నీ దేవుని మాట నువ్వు విను. నీ అప్పుని దేవుడు ఎలా తీర్చాలో ఆయనే నీకు మార్గాన్ని తెరుస్తాడు. నీకు తెలీదు. అందుకే దేవుడు కనికరమ కలిగిన వాడు, నీ చెయ్యి విడువడు, నిన్ను ఎడబాయుడు. దేవుడు కనికర సంపన్నుడు. నీకు బాధ కలుగుతూ ఉందా? నీకు శ్రమ కలుగుతూ ఉందా? నీ దేవుని వైపు తిరుగు, నీ దేవుని మాట విను. అప్పుడు ఏం చేశాడట? 15 లక్షలు అప్పు అయిపోయిందని ఈ బాధతో కృంగిపోయి అప్పుడు దేవుని వైపు తిరిగాడంట. దేవుని మాట విన్నాడంట. దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్నాడంట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడట. తన అప్పుల్ని ఎలా తీర్చాలో దేవుడు తనకు ఒక మార్గాన్ని తీర్చాడట. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు మూయబడిన ద్వారాలన్నీ కూడా ఏం చేస్తాడంటే తెరుస్తాడు. ఆయన వైపు నువ్వు తిరిగితే ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనప గడియలను ఎర్రగొట్టెదను, అంధకారమైన స్థలముల్లో దాచబడిన ఆ మరుగైన ధనాన్ని నీకు ఇచ్చేదను. దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? నువ్వు తిరిగినప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు, నువ్వు నమ్మినప్పుడు, ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు దుఃఖపడుతున్నప్పుడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. నేను లోకమును జయించి ఉన్నాను. నీకున్న శ్రమను బట్టి నువ్వు కృంగిపోవద్దు కానీ, నీకున్న బాధను బట్టి నువ్వు కన్నీరు విడవద్దు కానీ ధైర్యము తెచ్చుకో. నా దేవుడు నాతో ఉన్నాడు. నాకున్న సమస్య ఎటువంటిది అయినప్పటికీ ఆ సమస్య నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడని నువ్వు ధైర్యము తెచ్చుకో. యోహాను అదే చెబుతూ ఉన్నాడు. నేను దేవుని కుమారుడు. యోహాను సువార్తలో మనం యేసు ప్రభుని ఎలా చూస్తామంటే దేవుని కుమారుడిగా మనం చూస్తాము. ఆ దేవుని కుమారుడే చెబుతూ ఉన్నాడు,
నేను లోకమును ఏం చేశానంటే జయించాను. లోకములో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవడం ఉన్నాయి. ఈ మూడింటిని నేను జయించాను. నీకు లోకంలో శ్రమ కలుగుతుంది, కానీ నువ్వేం తెచ్చుకోవాలంటే ధైర్యము తెచ్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమాపత్రిక అపోస్తులుడైన పౌలు రాసిన, రోమీయులకి రాసిన 5వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను. దేవునికి స్తోత్రం. చూసారా? అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ. అంటే నా దేవుడు నా కోసం ఏదైనా చేయగలడు. నాకున్న సమస్య ఎలాగైనా, నిరీక్షణ అంటే ఏంటంటే నాకున్న సమస్యని ఎలాగైనా నా దేవుడు విడిపించగలడు. నాకున్న వ్యాధి నుంచి నా దేవుడు స్వస్థపరచగలడు. నాకున్న ఇదిగో బలహీనత నుంచి నా దేవుడు నన్ను విడిపించగలడు. ఇదిగో నాకున్న అనారోగ్య పరిస్థితి నుంచి నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు. నాకున్న అప్పుల సమస్యల నుంచి, నాకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి నా దేవుడు నన్ను అలాగైనా ఆయన నన్ను విడిపించగలడు. ఇది నిరీక్షణ. శ్రమ ఓర్పును, అంటే శ్రమ వచ్చినప్పుడు నువ్వేం కలిగి ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలుగున్న నీ జీవితంలో ఏం కలుగుతుందంటే పరీక్ష నీకు కలుగుతూ ఉంటుంది. పరీక్షింపబడుతున్న నీ జీవితంలో ఏం కలుగుతుందంటే నిరీక్షణ కలుగుతుంది. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను అది కలుగు చేయునని ఎరిగి శ్రమల యందును. దేవునికి స్తోత్రం. అపోస్తులైన పౌలు సిలువ యందు అతిశయపడినట్లు నీవు నాను శ్రమల యందు ఏం పడాలట? అతిశయపడు. అతిశయపడు. శ్రమ వచ్చిందని బాధపడక, కృంగిపోక, ఆ శ్రమను బట్టి నీవు అతిశయపడు, ఆనందపడు, సంతోషించు. ఆ శ్రమలోనే, ఆ శ్రమ యొక్క అనుభవంలోనే నువ్వు నిరీక్షణ కలిగి జీవిస్తే నీ దేవుడు నీ మీద కనికరపడి నీ చెయ్యి విడువక సర్వభౌమాధికారి అయినటువంటి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు, భూపతులకి అధిపతి అయిన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన ధనవంతుడై ఉండి దరిద్రతను అనుభవించిన ఆ దేవాతి దేవుడు నిన్ను ధనవంతుడు చేయటానికే ఆ కలువరి సిలువలో తన తండ్రి ఇష్టాన్ని, తన తండ్రి చిత్తాన్ని, తన తండ్రి ఉద్దేశాన్ని ఎలాగైతే నెరవేర్చగలిగాడో నీవు కూడా శ్రమయందు ఓర్పు కలిగి జీవించు. ఓర్పులో పరీక్ష, పరీక్షలో నిరీక్షణ కలిగి నీవు జీవిస్తే నీ దేవుడు, చదవాలి, నీ దేవుడు నిరీక్షణ కలుగు చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమలో ఏం చేయాలంటే అతిశయపడు. ఇంకా ఉన్న వాక్యం చదువు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఏ నిరీక్షణ అంటే ప్రభువైన యేసు క్రీస్తు మీద ఉన్న ఆ నిరీక్షణ నిన్ను అవమానపరచదు, నిన్ను సిగ్గుపరచదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడి తన ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమను మనలో ఏం చేశాడంటే కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ దేవుడే
నిరీక్షణ పుట్టించి నీ కుటుంబములో చేయబోతున్న కార్యము నిమిత్తం, నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల నిమిత్తం, నీకున్న బాధను, శ్రమను నువ్వు తలుచుకొని కృంగిపోక దేవుని మీద నీవేం కలిగి ఉండాలంటే నిరీక్షణ కలిగి నువ్వు జీవించు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ప్రకటన, శ్రమను, దరిద్రతను, దేవునికి స్తోత్రం. నువ్వేమనుకుంటావు, నాకు పడిన శ్రమ పాస్టర్ గారు అలా చెప్తారు, కానీ పాస్టర్ గారికి ఏంటి తెలుసు? మా ఇంటి అవసరత ఏంటి పాస్టర్ గారికి తెలుసా? నా ఒంట్లో ఉన్న బలహీనత ఏమిటో పాస్టర్ గారికి తెలుసా? మా యజమానుడు ఎలాంటోడో పాస్టర్ గారికి తెలుసా? నా పిల్లలు ఎలాంటోలో పాస్టర్ గారికి తెలుసా? పాస్టర్ గారు ఎలా చెప్పేస్తారంటే సింపుల్గా చెప్పేస్తారని నన్ను. నా కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏంటో పాస్టర్ గారికి తెలుసా? నా గృహంలో ఉన్న అవసరత ఏంటో పాస్టర్ గారికి తెలుసా? దేవుడు అంటాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. నీకాడ ఏమున్నదో నాకు తెలుసు. నువ్వే శ్రమలో ఉన్నావో నాకు తెలుసు. నువ్వు ఏ దరిద్రతలో ఉన్నావో నాకు తెలుసు అంటాడు దేవుడు. అక్కడ ఇదే చెప్తున్నాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను. దేవునికి స్తోత్రం. ఇలాగ ఎవరైనా చెప్తారండి? ఏ రాజు అయినా చెప్పగలడా? ఏ అధికారి అయినా చెప్పగలడా? కోట్లకి పగడెత్తిన ధనవంతులైన, కోటీశ్వరులైన ఈ మాట చెప్పగలరా? కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు, నీ శ్రమయు, నీ దరిద్రతను నేను ఎరుగుదును. కానీ నువ్వు ఎలాంటి వాడు అంటే నీవు ధనవంతుడివే. ఎందుకంటే నీవు ధనవంతుడు కావాలని నీ దరిద్రతను నేను మోసుకున్నాను సిలువలో. నీవు ధనవంతుడు కావాలని నీ దరిద్రతను నేను మోసుకున్నాను. అందుకు నీ శ్రమను నేను ఎరుగుదును. నీ దరిద్రత ఏమిటో నాకు తెలుసు. నీ ఆలోచన ఏమిటో నాకు తెలుసు. నీ తలంపు ఏమిటో తెలుసు. నీ హృదయం ఏమిటో నాకు తెలుసు. నీ నటకేమిటో నాకు తెలుసు. నీ పటకేమిటో నాకు తెలుసు. నీ మాట ఏమిటో నాకు తెలుసు. నీ ప్రవర్తన ఏమిటో నాకు తెలుసు. నీ ఆలోచన ఏమిటో నాకు తెలుసు. నీ పరిస్థితి ఏమిటో నాకు తెలుసు. దేవుడికి అన్నీ తెలుసు. నాకే ఏమీ తెలీదు. నీకేమైనా తెలుసా? నాకే ఏమీ తెలీదు. నా దేవునికి నన్ను గురించి, నా కుటుంబముని గురించి, నా పిల్లల గురించి, నేను చేస్తున్న పరిచర్యను గురించి, నేను వెళ్తున్న మార్గమును గురించి, నేను వస్తున్న మార్గమును గురించి, నేను బోధిస్తున్న బోధన గురించి, నేను చేస్తున్న ప్రార్థన గురించి, నేను చేస్తున్న ఉపవాసమును గురించి, నేను విడుస్తున్న కన్నీరుని గురించి, నేను పడుతున్న దుఃఖమును గురించి, నేను పొందుకున్న వేదన గురించి, నేను పొందుకున్న ఆశీర్వాదమును గురించి, నేను పొందుకున్న దీవెన గురించి నా దేవునికి నాకంటే ఎక్కువ తెలుసు. నా దరిద్రత ఏమిటో దేవునికి తెలుసు. నా శ్రమ ఏమిటో దేవునికి తెలుసు. నేను విడిచిన కన్నీరు ఏమిటో దేవునికి తెలుసు. కానీ నువ్వు ధనవంతుడివే. ఇంకా చదువుదాం. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ. చూసారా? ఎవరు? సాతాను సమాజపు వారు ఉన్నారే, చూసారా? వాళ్ళ వలన నీకేం కలుగుతుందంటే దూషణ కలుగుతుంది. నువ్వేది చేయకూడదంటే అదే చేస్తావు. నువ్వు దేవుని వాక్యం అదే చెప్తుంది. నీకు దూషణ కలుగుతుంది. ఎవరు? సాతాన్ని ఆరాధిస్తున్న సమాజపు వారు ఉన్నారే, వారి వలన నీకేం కలుగుతూ ఉందంటే దూషణ కలుగుతూ ఉంది. నువ్వు దాన్ని అర్థం చేసుకో. అందుకే నేను చెప్తున్నాను, సంఘంలో మీకేం కాదు, మిమ్మల్ని నడిపిస్తున్న సేవకుడికి ఎటువంటి హృదయం ఉంటుందో మీ కుటుంబం పట్ల, మీ పట్ల మీకు అర్థం కాదు. అది నువ్వు చేసిన తప్పిదమును బట్టి అయినా, నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన బట్టి అయినా,
సేవకుడు అన్ని దగ్గరలోకి వచ్చి చూడ్డు, దేవుడు అన్నీ చూస్తాడు. లోకంలో సాతాను సమాజపు వారితో కలిసిపోయి మిళితమైపోయి ఆ మిశ్రిత జనముతో నువ్వు కలిసిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఏమొస్తుందంటే, సాతాను సమాజపు వారి మధ్యని నువ్వు ఉన్నప్పుడు నీకేం కలుగుతూ ఉందంటే, వారి వలన నీకు శ్రమ అవమానము కలుగుతూ ఉంది. ఆ దోషను నేను ఎరుగుదును. చూసారా, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. దేవునికి స్తోత్రం. వాళ్ళ వల్ల నీకు అవమానం కలుగుతూ ఉంది, శ్రమ కలుగుతుంది. అయినప్పటికీ నువ్వు పొందుతున్న ఆ శ్రమ విషయంలో నువ్వేం పడకూడదంటే, నువ్వు భయపడని అవసరమో లేదు. దేవునికి స్తోత్రం. చూసారా, అందుకే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 30వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, అంత్య దినములలో ఉన్న నీవు నీ దేవుని వైపు తిరుగు. నీ దేవుని మాట విను 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 విను. నీవు నీ కుటుంబం బాగుపడతారు, నీ పిల్లలు బాగుపడతారు, నీ భర్త బాగుపడతాడు. భర్తకు ప్రార్థన లేకపోతే భార్యకైనా ఉండాలి, భార్యకి ప్రార్థన లేకపోతే భర్తకైనా ఉండాలి. అయ్యో, మనం ఇలా ఉంటే ఎలా? ఆ దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడి కార్యం చేస్తాడని నీలో ఒక నూతనమైన విశ్వాసం, నూతన స్వభావం నీలో కలగాలి. ఆశ లేకుండా దేవుడు ఏది కూడా చెయ్యడు. నీలో ఆశ కలగాలి, నీలో ప్రేమ కలగాలి దేవుని మీద. అప్పుడే దేవుని వైపు నువ్వు తిరిగితే, దేవుని మాట వింటే, ఈ అంత్య దినాల్లో నువ్వు వింటే, తిరిగితే, నీ దేవుడు కనికరమ కలిగిన దేవుడు. నీ దేవుడు నీ చెయ్య విడువని దేవుడు. నీ దగ్గరకు వచ్చిన నాశనాన్ని దూరం చేయగలిగిన దేవుడు. శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను పుట్టిస్తూ ఉంది, నమ్మకాన్ని పుట్టిస్తుంది దేవుని మీద. అందుకు నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును. అయినప్పటికీ నేను ధనవంతుడివే. సాతాను సమాజపు వారి వలన కలుగుతున్న అవమానములు, నిందలు ఏవైనా వచ్చినప్పటికీ నువ్వేం పడకూడదంటే, భయపడకము. యెహోషువ 1:5 చదవండి. యెహోషువ 1:5. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నిలువు లేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. దేవునికి స్తోత్రం. అదే 1వ అధ్యాయం 8వ వచనం కూడా చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. బోధిస్తున్న నేనైనా తప్పిపోకూడదు, వింటున్న నీవైనా తప్పిపోకూడదు. వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. దేవునికి స్తోత్రం. నీ మార్గం ఏమవుతుందట?
వర్ధిల్లుతుందట. ఎప్పుడు? ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాక్యం నీవు ఎప్పుడైతే ధ్యానిస్తావో, ఆ వాక్యం మీద నీవు ఎప్పుడైతే మనసు పెడతావో, ఆ ప్రభువు మీద ఎప్పుడైతే ఆనుకుంటావో, ఆ ప్రభు పాదాలు ఎప్పుడైతే పట్టుకుంటావో, ఆ ప్రభు పాదాలు పట్టుకొని గోజాడి ఎప్పుడైతే ప్రార్థిస్తావో, బోధిస్తున్న నేనైనా, చదువుతున్న నీవైనా, ధ్యానిస్తున్న నీవైనా, నీ మార్గం నీవేం చేస్తావట? చక్కగా నీవు వర్ధిల్లి ఏం చేస్తావు? ప్రవర్తిస్తావట. నీవు నీ కుటుంబం ఏమవుతుందంటే వర్ధిల్లుతుందంట. అందుకు మోషే, యెహోషువ భయపడకో, జడికో. మోషేకు తోడై ఉండినట్లు నీకు నేను తోడై ఉంటాను, నీ కుటుంబానికి తోడై ఉంటాను, నీ బిడ్డలకు తోడై ఉంటాను. నువ్వు వెళ్తున్న మార్గంలో నేను తోడై ఉంటాను, నువ్వు వస్తున్న మార్గంలో తోడై ఉంటాను, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నేను తోడై ఉంటాను, నువ్వు చేస్తున్న వ్యవసాయంలో నేను తోడై ఉంటాను, నువ్వు వెళ్తున్న మార్గంలో నేను తోడై ఉంటాను, నువ్వు చేస్తున్న ఇదిగో ప్రతి కార్యములో కూడా నీ దేవుడైన యెహోవాను నీకు ముందుగా నేను నడుస్తాను. అంతే. హల్లెలూయా. అందుకు ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డల, 1వ దెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1వ దెస్సలోనిక పత్రిక, ఈ శ్రమల వలన, ఏ శ్రమలో? భూమి మీద మీకు శ్రమ కలుగుతుంది, కానీ మీరు ధైర్యము తెచ్చుకోండి. ఈ శ్రమల వలన ఎవడును, చూసారా, ఏమవ్వకూడదట? కదిలిపోకూడదు. నీలో విశ్వాసం కదిలిపోకూడదు. శ్రమలు వస్తాయి. శ్రమలు అనుభవించుటకే భూమి మీద మనుషులు ఉన్నారు అని దేవుని యొక్క లేఖనం సెలవు. ఈ శ్రమల వలన నీవు కదిలింపబడకుండునట్లు అది మిమ్మును ఏం చేయాలట? స్థిరపరచుటకును. అది అంటే దేవుని మీద ఉన్న నమ్మకం విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని నేనేం చేస్తూ ఉన్నానంటే పంపిస్తూ ఉన్నాను. దెస్సలోనికి ఉన్న సంఘానికి పౌలు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇదిగో తిమోతిని మీ యొద్దకు పంపిస్తూ ఉన్నాను. మీకు కలుగుతున్న శ్రమను బట్టి మీరు ఏం పడకూడదు, కదిలింపబడకుండానట్లు మీ యొద్దకి క్రీస్తు పరిచారకుడైన తిమోతిని పంపిస్తూ ఉన్నాను. మీరు దేవుని మీద ఉన్న విశ్వాసమును బట్టి, నమ్మకాన్ని బట్టి, కలుగుతున్న శ్రమను బట్టి నువ్వు కదులుతున్న రెల్లు వలె అయిపోకూడదు. ఎక్కడ పడిపోకూడదు. అందుకు మిమ్మల్ని బలపరచటానికి క్రీస్తు పరిచారకుడైన తిమోతిని మీ యొద్దకే నేను పంపిస్తూ ఉన్నాను. ఎందుకంటే తిమోతి అంటే దేవుణ్ణి ఘనపరుచువాడు అని అర్థం. అటువంటి బోధకుడిని మీ యొద్దకు నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందుకు ప్రభువునందుంటున్నా. ఇంకా కింద వచనం కూడా చదవండి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని దేవునికి స్తోత్రం. ఆ దశలోనికి ఉన్న సంఘానికి పౌలు చెప్తూ ఉన్నాడు, మీ యొద్ద ఉన్నప్పుడు నేనేం చెప్పానో మరిచిపోయారా? మనం ఈ శ్రమలన్నీ కూడా అనుభవించవలసిన వారమని ముందుగానే మీతో నేను చెప్పాను. శ్రమలు సహించుటకే మనమేమయ్యమాట? పిలవబడ్డమాట. శ్రమలు సహించుటకే పిలవబడ్డమాట. అందుకు శ్రమ యందు ఓర్పును, ఓర్పు యందు పరీక్షను, పరీక్ష నిరీక్షణలోకి నిన్ను నడిపించి నీ దేవుడే నీకు ఏం చేస్తాడంటే నీ కార్యాన్ని సఫలము చేస్తాడు. నీ కుటుంబాన్ని నిన్ను చక్కగా నువ్వు ప్రవర్తించి నిన్ను వర్ధిల్లింప చేసినట్టు చేస్తాడు దేవుడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుదాం. ఇంకా మన ప్రభు ఎలాంటి వాడు? యాలయనగా ఎక్కడున్నాడట? సింహాసన మధ్యమందుండు
గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవునికి స్తోత్రం. నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు, నీకు కలుగుతున్న శ్రమను బట్టి, నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ స్నేహితుడైనా, నీ బంధువుడైనా, నీ రక్త సంబంధైనా, నీకు బాగా నిన్ను ప్రేమించేవారైనా ఎవరైనా వచ్చి నీ కంటంట నీరు కారుతూ ఉంటే ఎవరొచ్చి ఎప్పుడైనా తుడవడం నువ్వు చూసావా? కానీ నీ కలుగుతున్న శ్రమను బట్టట దేవుడే ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. దేవునికి స్తోత్రం. అందరం చెబుదాం హల్లెలూయా. వెనుకొన్నోళ్ళు కూడా చెప్పండి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్తే దేవుణ్ణి మహిమపరిచినట్లు అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభువునందుంటున్న ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాలు ఎలాంటివి? అంత్య దినాలు కనుక ఆ యొక్క నిప్పు రవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమ అనుభవానికే పుట్టుచున్నారు. కనుక లోకానుభవంలో శ్రమ ఒక భాగము ఈ లోకములో. కనుక నిప్పు రవ్వలు ఎగురినట్లు మనుషులు ఏమైపోతూ ఉన్నారు? శ్రమ అనుభవానికి ఎగిరిపోతూ ఉన్నారు. అందుకు ప్రభువునందుంటున్న శ్రమ ఎందులో నుంచి పుట్టదు? ధూళిలో నుంచి పుట్టదు. శ్రమ ఇంకా బాధ భూమిలో నుంచి మొలవదు. దేవునికి స్తోత్రం. బాధ ఎవరిలో నుంచి మొలుగుతుంది? అయితే మనుషుల్లో నుంచే మొలుగుతుంది. శ్రమ ఎవరిలో నుంచి వస్తుంది? మనుషుల్లో నుంచే వస్తుంది. కానీ భూమిలో నుంచి రాదు, అది పుట్టనే పుట్టదు. ఈ శ్రమ అనుభవించటానికే మనం ఏమయ్యామంటే ఈ భూమి మీద పుట్టాము. అందుకు యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, నరుల కాలము యుద్ధ కాలము కాదా? నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? అందుకు ఏ దినము ఏమి సంభవించునో అది మనకి తెలియదు. దినములు చెడ్డవు కనుక సమయమును పోనివ్వక సద్వినియోగమును చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించమని దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే జాగ్రత్త చెప్తూ ఉన్నాడు. జాగ్రత్త జాగ్రత్త. చాలామంది క్యాంప్ వెళ్ళేటప్పుడు పిల్లలకి ఏం చెప్తారు తల్లిదండ్రులు? జాగ్రత్త, జాగ్రత్త 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 అని 10 సార్లు చెప్పినప్పుడు ఏదో ఒకటే జరుగుతుంది. చూసారా? అలాగే వెళ్ళివాడు మళ్ళీ అలాగే వస్తాడని గ్యారంటీ లేదు. ఎందుకు అంటే యుద్ధ కాలాలు వచ్చేసాయి, ఆరంభమయ్యింది. ముగింపు ఎప్పుడు అవుతుందో మనకు అర్థమో కాదు. కార్యారంభము కంటే కార్యాంతరము మేలు. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కలుగుతున్న నీ దరిద్రత ఏమిటో, నీకు శ్రమ ఏమిటో నేను ఎరుగుదును. అయినప్పటికీ నీవేమై ఉన్నావు? ధనవంతుడివై ఉన్నావు. కనుక ఇప్పటికైనా మనకు కలుగుతున్న శ్రమను బట్టి బాధను బట్టి ఈ అంత్య దినముల్లో మనం ఎవరి వైపు తిరగాలి అంటే దేవుని వైపు తిరగాలి. ఆయన మాట వినాలి. అప్పుడే దేవుని కనికరం మన మీదకి, కనికరపు సంపన్నుడు ఆయన మన చేయి విడువనే విడువడు. దేవుని పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.